సో డియర్ ఫ్రెండ్స్, వెబ్ డిజైనింగ్ క్రాష్ టిప్స్లో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టిప్ ఏంటంటే బార్డర్. హౌ టు క్రియేట్ ఏ బార్డర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఓన్లీ బాడీలో సెక్షన్ అనేటువంటి సెక్షన్కి నేను బార్డర్ని అప్లై చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, హెడ్లో లింక్ వచ్చేసి రిలేషన్ స్టైల్ షీట్ని నేను ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని వాడబోతున్నాను. సో మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఎలా వాడాలనేది ఆల్రెడీ చూసాం కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఎలా ఉంది. సో బార్డర్ స్టైల్, ఇక్కడ ఈ బార్డర్ స్టైల్ అనేది రకరకాలుగా ఉంటుంది. దానికంటే ముందు అసలు మనం బార్డర్ ఎలా అప్లై చేయాలి. బార్డర్ అప్లై చేయడం అనేది మొత్తంగా మనకి ఎలా ఉంటుందంటే సిఎస్ఎస్లోనే ఉంటుంది. సో దానికి సంబంధించిన స్టైల్స్ అనేది చూడండి, లింక్ రిలేషన్ స్టైల్ షీట్ టైప్ టెక్స్ట్ సిఎస్ఎస్ హెచ్డిఎఫ్ ఏది ఇచ్చాము, స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఇచ్చాము కదా. సో అదే ఈ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అన్నమాట. ఓకే, మనం ఇంతకుముందు చూసాం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఎలా వాడాలనేది. సో ఇలా ఉన్నటువంటి ఈ సెక్షన్కి, ఇది మొత్తం ఒక సెక్షన్లోది, ఇది ఇందులో H1 ఉంది, H2 ఉంది, మళ్ళీ H3 ఉంది, అలాగే ఇక్కడ ఒక లిస్ట్ కూడా ఉంది. సరే, ఓకే, ఎనీవేస్ ఇదంతా పక్కన పెడితే ఇక్కడ మనం మెయిన్గా చూసేటువంటి విషయం ఏంటండి, ఇక్కడ సెక్షన్ మొత్తానికి మనం బార్డర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కదా. సో సెక్షన్ అనేది తీసుకుంటున్నాం, తీసుకొని ఎలా ఎడిట్ చేస్తాం, ఇలా. ఓకే, సో ఇక్కడ మనం బార్డర్ వాడాలంటే ఏమేం కావాలనుకున్నాం, బార్డర్ విడ్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోలన్ 5 పిక్సెల్స్ అనుకోండి, సారీ 5 పిక్సెల్స్. తర్వాత బార్డర్ స్టైల్, ఈ బార్డర్ స్టైల్స్ మాత్రం చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాలిడ్ రాస్తున్నాను. అలాగే బార్డర్ కలర్, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ అన్నమాట. బార్డర్ కలర్ వచ్చేసి నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను, చూడండి, సేవ్ చేసేస్తాను. సో దీనికి రీలోడ్ చేస్తున్నాను. బార్డర్ అప్లై అయింది కదా. మనం ఏమేమి ఇచ్చాం వాల్యూస్ చూద్దామా. బార్డర్ విడ్త్ ప్రాపర్టీలో మనం 5 పిక్సెల్స్ ఇచ్చాం. సో 5 పిక్సెల్స్ ఆఫ్ బార్డర్ అనేది 5 పిక్సెల్స్ విడ్త్ ఉన్నటువంటి బార్డర్ అనేది అప్లై అయిపోయింది. అలాగే బార్డర్ స్టైల్ ఏది ఇచ్చాం, సాలిడ్ ఇచ్చాం. బార్డర్ కలర్ వచ్చేసి రెడ్ ఇచ్చాం. సో ఇక్కడ చూడండి, ఒకవేళ బార్డర్ సాలిడ్ అనేది స్టైల్ అనేది మనం అప్లై చేయకపోతే ఏమవుతుంది. సేవ్ చేశాను, రీలోడ్ చేశాను, అసలు బార్డరే కనిపించకుండా పోయింది. ఓకే, సో బార్డర్ స్టైల్ అనేది కంపల్సరీ. ఓకే, సో ఇక్కడ బార్డర్ కలర్ అనేది తీసేస్తున్నాను నేను. ఏమవుతుంది, బ్లాక్ బార్డర్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే, బార్డర్ కలర్ అనేది మనం అప్లై చేయకపోతే డిఫాల్ట్గా బార్డర్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ బార్డర్ విడ్త్ అనేది మనం తీసేస్తే కంట్రోల్. ఓకే, బార్డర్ విడ్త్ అనేది తీసేస్తే సమ్ విడ్త్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మనం ఈ 3 వాల్యూస్ని పర్టికులర్గా ఎంటర్ చేయడం ద్వారా మనకి ఎంత అయితే కావాలో అంత మనం తీసుకోవచ్చు అన్నట్లు. అయితే చూసాంగా, బార్డర్ విడ్త్ వచ్చేసి 5 పిక్సెల్స్ ఇచ్చాం, బార్డర్ స్టైల్ వచ్చేసి సాలిడ్ ఇచ్చాం, బార్డర్ కలర్ వచ్చేసి రెడ్ ఇచ్చాం. సో ఇలా కాకుండా బార్డర్ని ఇంకో రకంగా కూడా మనం ఎంటర్ చేయవచ్చు అన్నట్లు. ఓకే, సో ఇది తీసేస్తున్నాను. అదేంటంటే ఓన్లీ బార్డర్ అని రాసుకోండి. రాసుకున్న తర్వాత విడ్త్ వచ్చేసి 5 పిక్సెల్స్ అనుకున్నామా, 5 పిక్సెల్స్, నో కామా, ఓన్లీ స్పేస్. ఓకే, వన్ స్పేస్, ఐ మీన్ సింగిల్ స్పేస్, 5 పిక్సెల్స్. అలాగే స్టైల్ వచ్చేసి సాలిడ్ కదా, సాలిడ్
అలాగే కలర్ వచ్చేసి రెడ్ అనుకున్నాం కదా. సో ఇలా ఎంటర్ చేయడం ద్వారా కూడా మనం ఈ రిజల్ట్ని పొందొచ్చు అన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ అనుకోండి, సేమ్ రిజల్టా. సో అదనమాట. ఓకే. ఆ 3 కాకుండా మనం ఈ విధంగా కూడా మనం దీన్ని రాసుకోవచ్చు అనమాట. ఒకవేళ లేదు ఇట్లా డీటెయిల్డ్‌గా ఉంటుంది అని అనుకుంటే గనక మీరు ఈ మెథడ్‌ని యూజ్ చేయొచ్చు. సో రెండిట్లో తేడా మాత్రం ఏం లేదు. ఓకే. సో ఇక్కడ మెయిన్‌గా మనం చూడాల్సింది బార్డర్ స్టైల్స్. ఓకే. బార్డర్ స్టైల్స్ అనేవి వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే ఐ మీన్ రకరకాలుగా ఉంటాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద బార్డర్ స్టైల్ ప్రాపర్టీ స్పెసిఫైస్ వాట్ కైండ్ ఆఫ్ బార్డర్ టు డిస్‌ప్లే. ఓకే. బార్డర్ స్టైల్ ప్రాపర్టీ అనేది స్పెసిఫై చేస్తుంది. ఏంటది? అంటే ఏ రకమైన బార్డర్ అనేది డిస్‌ప్లే చేయాలి అనేది. సో ద ఫాలోయింగ్ వాల్యూస్ ఆర్ అలౌడ్. ద ఫాలోయింగ్ వాల్యూస్ ఆర్ అలౌడ్. ఆ వాల్యూస్ ఏంటంటే డాటెడ్ అనే స్టైల్‌ని మనం అప్లై చేసినప్పుడు డిఫైన్స్ ఏ డాటెడ్ బార్డర్. డాష్డ్ అంటే డిఫైన్స్ ఏ డాష్డ్ బార్డర్. సో ఇలా మనం వాటికి సంబంధించినటువంటి వాల్యూస్ అంటే ఎలా డిస్‌ప్లే అవుతుందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒకసారి చదువుకోండి. లేదా ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సాలిడ్ ఇచ్చాం కాబట్టి సాలిడ్‌గా కనిపిస్తుంది. సో దీన్ని సేవ్ చేశాను. ఒకసారి చూడండి. రెడ్ కలర్ బార్డర్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ డాటెడ్ ఉంది కదా. ఓకే. సైడ్ బై సైడ్ తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ చూడండి. ఇక్కడ డాటెడ్ అనేది ఒక స్టైల్ ఉంది కదా. దీన్ని కాపీ చేసేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సేవ్ ప్రెస్ చేసి ఒకసారి చూసినట్లయితే చూడండి డాటెడ్. ఓకే. సో డాష్డ్ అనేది తీసుకున్నట్లయితే సేవ్ చేశాను. రిఫ్రెష్. చూడండి డాష్డ్ బార్డర్. సాలిడ్ చూసాము. డబుల్ చూడండి డబుల్ బార్డర్ అనేది రావడం జరిగింది. అలాగే గ్రూవ్ చూడండి గ్రూవ్ బార్డర్ అనేది వచ్చింది. అంటే ఇది ఒక ఫ్రేమ్ టైప్. రిడ్జ్ అనేది తీసుకుంటే ఇలా అప్లై అవుతుంది అన్నమాట. ఓకే. ఇన్సెట్ అనేది తీసుకుంటే సో ఇలా అవుతుంది అన్నమాట. ఓకే. అవుట్సెట్ ఇలా. సో నన్ అనేది తీసుకున్నప్పుడు డిఫైన్స్ నో బార్డర్. సో నో బార్డర్ అన్నప్పుడు ఇంక మనం దాన్ని చూడాల్సింది ఏముండదు. ఓకే. అలాగే హిడెన్ తీసుకున్నట్లయితే ఓకే. ఇది కూడా డిఫైన్స్ ఏ హిడెన్ బార్డర్. అయితే బార్డర్ ఉంది కానీ కనిపించట్లేదు. ఓకే. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూవ్ అనేది తీసుకుందాం మనం లేదా రిడ్జ్. ఓకే. సారీ ఇక్కడ కాదు కదా. రిడ్జ్. ఓకే. సో డబుల్ బార్డర్‌తో నేను బార్డర్ అనేది ఓన్లీ సింగిల్ లైన్‌లో రాసుకుంటే ఎలా ఉంటుంది? ఓకే. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్స్ ఆఫ్ బార్డర్ విడ్త్. అలాగే ఇది వచ్చేసి డబుల్ స్టైల్ అన్నమాట. బార్డర్ స్టైల్ వచ్చేసి డబుల్. అలాగే కలర్ వచ్చేసి గ్రీన్.
తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అది. సో ఇలా. ఓకే. సో ఇలా మనం దాన్ని తీసుకోవచ్చనమాట. ఓకే. చూసారుగా? సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది అవసరం అనుకుంటే సేవ్ చేసుకోండి. ఓకే. నేను ఇది డిస్క్రిప్షన్‌లో పెడతాను. తెలుగు కంప్యూటర్ వరల్డ్ blogspot.comలో కూడా ఇది అవైలబుల్‌గా ఉంటుంది. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.